కాకినాడ యాంకరేజ్ పోర్టులో అలజడి రేగింది. పేదల పొట్టగొట్టి బియ్యం అక్రమ రవాణా చేస్తున్న భాగోతం బయటపడింది. కాకినాడ పోర్టును ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న అక్రమ దందాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలు చెప్పిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. యాంకరేజ్ పోర్టులో పీడీఎస్ బియ్యం దందా ఎలా కొనసాగిందో ఒకసారి చూద్దాం. ఇదే కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్నటువంటి కొన్ని కీలకమైన విషయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పోర్టుకు సంబంధించి ఆయన లోపల నౌక పెనామాకు సంబంధించినటువంటి స్టెల్లా అనే షిప్లో దాదాపు 1000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అందులో 6 స్టేర్ల ఈ నౌకకు సంబంధించి 3 స్టేర్లలో ఈ బియ్యం అంతా కూడా ఉన్నాయని గుర్తించారు. మొత్తం ఇది రేషన్ బియ్యాన్ని పట్టుకోగలిగారంటే దాదాపు గతంలో 51,000 మెట్రిక్ టన్నుల ఈ రేషన్ బియ్యాన్ని నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పట్టుకున్నప్పటికీ కూడా ఈ మూలాలు ఇంకా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూడా వేరే సంబంధించినటువంటి ప్రాంతానికి తరలి వెళ్తున్నటువంటి దీని వెనకాల పెద్ద నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ అంతా కూడా ఛేదించాలంటే అంటే ఓవరాల్గా ఉదయం కానివచ్చు మొత్తం రోజుకి ఇక్కడ ఓవరాల్గా పోర్టుకు సంబంధించినటువంటి 1000 నుండి 1300 లారీలు ఈ పోర్టుకి కీలకంగా నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎంత మాత్రంగానే ఉన్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీని వెనక ఇది సిఐడికి ఇవ్వాలా లేదంటే సిబిఐకి అప్పగించాలనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులో సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చట్టాన్ని నా చేతులతో తీసుకోవడానికి అవకాశం ఉండదు. నేను అంటే లా అండ్ ఆర్డర్కి కూడా కొన్ని పరిధులు ఉంటాయి కదా, పరిధి దాటిని వెళ్ళకూడదు. ఇదంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సీఎంతో పాటు సంబంధిత శాఖ అధికారులతో చర్చించిన తర్వాతే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్న ఈ పోర్టుకు సంబంధించి కార్మికులు కూడా 1000 మంది కార్మికులు ఉన్నారు కాబట్టి కార్మికులు దృష్టిలో పెట్టుకుని ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని అరికట్టడంతో పాటు వాళ్ళు ఉపాధి కోల్పోకుండా ఆలోచించాలనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న అవినీతి అంతు చూస్తామని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అక్రమ రేషన్ రవాణాకు అడ్డాగా మారిన కాకినాడ పోర్టును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాగానే కీలకమైన సివిల్ సప్లై శాఖను నాదెండ్ల మనోహర్ కి కట్టబెట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే యాక్షన్ లోకి దిగిన నాదెండ్ల మనోహర్ ఇప్పటికే 1000 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయించారు. ఇప్పుడు మరో 1000 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పశ్చిమ ఆఫ్రికాకు తరలించేందుకు రెడీగా ఉన్న షిప్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్పాట్ లోనే కెమికల్స్ తో రేషన్ బియ్యం గుర్తించారు. ఈ ఘటనపై పోర్ట్ ఆఫీసర్స్ తీరును తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ రేషన్ రవాణాపై దాడులు చేశారు. టీవీ9 తో మాట్లాడిన సివిల్ సప్లై చైర్మన్ సుధీర్ అధికారులు బియ్యం అక్రమ రవాణాపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట నాదెండ్ల మనోహర్ గతంలో కూడా పెద్ద ఎత్తున ఇది గుర్తించారు పీడీఎస్ రైస్. మళ్ళీ ఈ రకంగా తరలించడం వెనక అంటే ఎవరు హస్తం ఉందనుకోవచ్చు? హస్తం అన్నది ఇంకా ఐడెంటిఫై చేయాలండి. మేము 11 ఎంటర్ప్రైజెస్ తర్వాత అక్కడికి వచ్చిన వేబిల్స్ అయితే మాత్రం అది బెబో గోడౌన్స్ కొన్ని వచ్చినాయి లారీలు, సీజ్ చేసాం లారీలు. ఇక్కడికి వచ్చిన షిప్ షార్లా 007 మాత్రం పట్టుకున్నామండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తేలా. దీని వెనక బైక్ దొరికిన వాళ్ళు డ్రైవర్లు చిన్న వాళ్ళు దొరికారు. దీని వెనక ఎవరున్నారు వాళ్ళని ఇప్పుడు బయటికి చెక్ పోస్టులను అలర్ట్ చేయడం చేసామండి ఖచ్చితంగానే. మరి అది ఎలా జరుగుతున్నది అన్నది మేము వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. జరుగుతుంది, వస్తుంది. చెక్ పోస్టులు అలర్ట్గా ఉన్నప్పుడు లోపలికి రాకూడదు. బట్ ఇట్ ఈస్ కమింగ్. ఇన్ విచ్ వే ఇట్ ఈస్ కమింగ్? ఇంకో డైవర్షన్ ఏమన్నా చెక్ పోస్ట్ని తప్పించుకొస్తున్నారా? ఏ విధంగా వస్తుంది? అధికారులు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా లేకపోతే ఏమన్నా అక్కడ జాప్యం జరుగుతుందా అన్నది దాని మీద కూడా మేము ఇప్పుడు ఒక రివ్యూ తీసుకుంటే కాకినాడకి ఆల్రెడీ కాకినాడకి ఒక అవినీతి హబ్ అని పెద్ద పేరు ఉంది కదండి. ఇక్కడి నుంచే కదా మొత్తం అంతా వెళ్తుంది. కాబట్టి సార్ కూడా ఒకసారి కళ్యాణ్ సార్ కూడా వచ్చి డిప్యూటీ సీఎం గారు వారు కొన్ని తనిఖీ చేయడానికి వారు సిద్ధంగా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 2 రోజులు బట్టి ఇక్కడ జరుగుతుంది. ఈ జరుగుతున్న దాన్ని ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎక్కడెక్కడ ఉందో అన్నదానికి ఆయన తనిఖీలు చేసి దాన్ని బట్టి పక్షాలను ఏ విధంగా చేయాలన్న దానికి ఆయన ఇక్కడికి రావటం జరుగుతుంది. ఓన్లీ ఈ కార్యక్రమం మీద ఆయన వస్తున్నారు. అవినీతి అన్నది అన్ని చోట్ల పెరిగిపోయింది అనడానికి ఇవే తార్కాణాలు. ఎందుకంటే గతంలో జరిగినవి కూడా ఇప్పటికీ కూడా అనేక పలు మార్గాల ద్వారా జరుగుతుంది. అంటే దానికి కారణం కొంచెం మరి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది కూరుకుపోయినటువంటి వ్యవస్థ. తిమింగళాలు అన్నవి దానిలో ఒక అవినీతి తిమింగళాలు మనకి వ్యవస్థ కూరుకుపోయి ఉందండి. ఇది గత తప్పిదాలు ఇంకా కొనసాగుతున్నాయి, ఆ మూలాలు ఇంకా కనిపిస్తున్నాయి అనేది స్థానికంగా ఉన్నటువంటి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్ కానివచ్చు స్థానిక డైరెక్టర్లు కూడా చెప్తున్నారు. మొత్తానికి జార్జ్ 0073కి సంబంధించిన జార్జ్లో భారీ ఎత్తున అంటే 1000
పైనే టన్నుల ఈ బియ్యం ఉంటే అందులో 650 టన్నులకు పైగా ఉన్నటువంటి ఏదైతే ఈ రేషన్ బియ్యాన్ని గుర్తించారో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ చెక్ చేస్తూ అధికారులకు సలహాలు సూచనలు గతంలో నాదెండ్ల మనోహర్ చేసినప్పటికీ ఇప్పుడు ఏ రకంగా వెళ్ళాలి, ఈ అక్రమంగా తరలించినట్టు పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని ఎక్కడైతే పక్కదోవ పట్టిస్తున్నట్టు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే దిశ నిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 యాంకరేజ్ పోర్ట్ నుంచి.